వాజ్పేయి గారి నాయకత్వం ఉండే వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక 100 ఓట్లు 200 ఓట్లకి జవాబుదారీ తాను వహించగలిగే కెపాసిటీ ఉండే ద గ్రేట్ లీడర్స్ అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు రెల్లి కులస్తులందరూ కూడా నాకు అపారమైన అనుభవం ఉంది వాళ్ళతోటి. ఈరోజు వాళ్ళందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా సంతోషి గారు మహిళా లీడరు, దశమంతుల సంతోషి గారు సీనియర్ లీడరు, 30వ వార్డు దశమంతుల గారు అధ్యక్షతన వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కొత్త రక్తం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిందని చెప్పాలి. దీంట్లో కొంతమంది జనసేన నాయకులు కూడా దీంట్లో ఉన్నారు. మరి మనందరికీ తెలిసిందే, ఏ పార్టీని నిందించవలసిన నెసెసిటీ లేదు. ఎందుకంటే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది. కూటమి ప్రభుత్వంలో చాలా చేస్తారు. ఏదైనా సరే ఒక పేదరికలు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా పేదరికలు ఉండేవాళ్ళు అనేది కాదు, గొప్పవాళ్ళు అనేది సరే ఏదైనా గవర్నమెంట్కి వచ్చే ముందు మేనిఫెస్టో చూసి మనం ఓటేస్తామన్నమాట. అప్పటి వరకు ఎంత మంచి నాయకుడిని ఉన్నా కానీ, నేతృత్వంలో ఉన్నా కానీ, రాముడు లాంటి నాయకత్వంలో ఉన్నా కానీ మేనిఫెస్టో ఏమో కొంతమందిని ఏదో ఆశ చూపుతుందన్నమాట. ఆశ అనేది మనిషికి పెద్ద జబ్బు అనమాట. ఆ ఆశతో చాలామంది మా ఓటర్స్ని లాక్కున్నారన్నమాట. కానీ తీరా చూస్తే ఈరోజు వరకు కూడా ఆ 6 ఏదైతే సూపర్ 6 అన్నారో ఒకటి కూడా వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత మేము చూస్తూ ఉన్నాం, ఇప్పుడే మొన్న ఫిషింగ్ హార్బర్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా గవర్నమెంట్ ఏమో గాడి తప్పిందని చెప్పి అనొచ్చన్నమాట. రూలింగ్లో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతూ ఉందన్నమాట. వాళ్ళ ఐడియాలజీ, ప్రజల ఐడియాలజీ ఏంటనేది గుర్తించడం మనిషి. దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద పార్టీస్ ఐడియాలజీ. కూటమిలో తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఏది ఉందో ఆ పార్టీ ఐడియాలజీ ప్రకారం వెళ్తూ ఉందే కానీ ఏ గవర్నమెంట్లోకి ఏ పార్టీ వచ్చినా సరే ప్రజల ఎజెండానే పార్టీ ఐడియాలజీ అవ్వాలి. మనకి ఏది జరిగితే మంచిదా అని చెప్పి మనం చూసుకోకూడదు. ప్రజలకు ఏం జరిగితే అది మంచిదా అని చెప్పేసి అదే ఎజెండాగా తీసుకునే నాయకుడే అసలైన నాయకుడు. ఆ నాయకుడు ఎవరంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన నాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ నేతృత్వం కావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా న్యాయం చేస్తాము. వాళ్ళకి న్యాయం చేయడం కాదు, వాళ్ళ తరపున ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఊరందరికీ కూడా న్యాయం చేసేలాగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే మనిషిని నేను. ఒక మాటకి కట్టుబడి ఉంటాను ఎప్పుడు కూడా. ఆ రకంగా ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై జగన్. 30 వార్డు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా పెద్దలైన ఎమ్మెల్యే సార్కి నా నమస్కారములు. ఎక్స్ ఎమ్మెల్యే గారికి నా నమస్కారం. మాకు ఎమ్మెల్యే సార్. పెద్దలైన 30 వార్డు నుంచి లీడర్స్ అందరికీ, రవితేజ్ అన్నయ్య గారికి, వార్డు ప్రెసిడెంట్ దశమంతులు గారికి, చిన్ని గారికి, కోన శంకర్ గారికి, దిలీప్ గారికి, రామలక్ష్మి, రాము గారికి, ఎర్నమ్మ గారికి అందరికీ నా నమస్కారములు. బంగారమ్మ గారికి నా నమస్కారములు. 30వ వార్డులో నుంచి ఒకప్పుడు మేము ఆటో వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. మా వీధిలో ఈ భుజాల పైన ఒక పేషెంట్ ఎవరైనా వస్తే ఈ భుజాల పైన ఈ అరచేతుల మీద పట్టుకొని వెళ్ళేవారం మేము. అలాంటిది ఈ రోజుకి మాకు ₹1 కోటి విలువ చేసే ఒక గొప్ప గిఫ్ట్ని ఇచ్చారు మన వాసుపల్లి సార్ గారు. కాబట్టి ఈరోజు మేము బైకులు కూడా పెట్టుకుంటున్నామంటే ఈ వాసుపల్లి సార్ దయవగలే. కాబట్టి ఒకప్పుడు బైకులు కూడా పోయేవి మా వార్డులో. కాబట్టి ఇంకా వచ్చే 2029లో ఇలాంటి లీడర్ని మళ్ళీ గెలిపించాల్సిందిగా మన 30 వార్డు బాయ్స్ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.